ఇళ్లలోనో లేకపోతే మరో చోట డాన్లు ఉంటారు. ఆ డాన్లు తమ వారి ద్వారా అనుకున్నదంతా కూడా చేస్తారు. తమ కన్ను పడిందంటే అది కావాల్సిందే, అవసరమైతే గన్నైనా కత్తైనా ఏదైనా వాడతారని ఇప్పుడు దాకా విన్నాం, సినిమాల్లో చూసాం. అంతకు మించినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది అనేది ఇప్పుడే వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా భయపెట్టడం, బెదిరించడం, ఏదో ఒక విధంగా వారిని అచేతన స్థితిలోకి తీసుకెళ్ళి ఇక విధిలేని పరిస్థితిలో తమ దారికి తెచ్చుకొని తమ కావాలని అనుకున్నది పొందడం ఎలానో అనేది గత ప్రభుత్వ పాలకులు తమ డెన్ ద్వారా నిర్వహించినటువంటి తన టీం ద్వారా తమ ఎవరైతే బ్యాచ్ ఉందో ఎవరైతే ఆరితేరారో ఈ వ్యవహారాలు వారి ద్వారా సాగించినటువంటి వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా కాకినాడ పోర్టు, కాకినాడ SEZ సంబంధించినటువంటి ఉదంతంలో జరిగినటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి అంశాలు, చేతులు మారేందుకు అప్పట్లో ఏ రకంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు, పోర్టుకు సంబంధించి కేవీ రావును ఎలా దారిలోకి తెచ్చుకున్నారు, ఏ విధంగా బెదిరించారు అనేటువంటి అంశాలను కూడా ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. 2021లోనే దీనికి సంబంధించి కూడా కథనాలు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత కూడా దీంట్లో జరుగుతున్నటువంటి అన్ని అంశాలని కూడా బయటకు తీసాం. అంతటితో ఆగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారంలో జరిగినటువంటి అన్ని అంశాలని కూడా దమ్మున్న ఛానల్గా ABN కావచ్చు, ఆంధ్రజ్యోతి పత్రిక బయటపెట్టింది. 2500 కోట్లకు పైగా విలువ చేసే వాటాలు 494 కోట్లకు ఎవరైనా ఇచ్చేస్తారా? ఎక్కడైనా వినుంటామా? ఎక్కడైనా చూసుంటామా ఇలాంటి వింత? ఇక 1104 కోట్లు విలువ చేసే SEZలో ఉన్నటువంటి షేర్లు కేవలం 12 కోట్లకే. ఎంత మంచితనం ఉన్నా ఎవరైనా ఇంత ఉదారంగా వ్యాపార డీల్స్ని కుదుర్చుకోవడం మనం అసలు చూసుంటామా? కానీ కుదిరింది ఈ డీల్. సో ఈ వ్యవహారం అంతా ఎవరో కాదు, ఈ అంశంలో తమ ఒత్తిడికి కావచ్చు, బెదిరింపులకు లోనై వీటన్నిటికీ కూడా తలొగ్గి వాటాలు బదలాయించడం జరిగిందని చెప్పి కాకినాడ పోర్టు సంబంధించి కూడా ఇప్పటికే దీనిపైన కేవీ రావు కంప్లైంట్ చేశారు సిఐడికి. ఆయన వెళ్ళి మంగళగిరిలో నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సిఐడి కంప్లైంట్తో మనం చూస్తున్నాం, సిఐడి సంబంధించినటువంటి కాపీతో వారు కంప్లైంట్ తీసుకున్నారు. కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇందులో దాదాపు 5-6 సెక్షన్లు కూడా చేర్చారు. ముఖ్యంగా IPC 506 ముఖ్యంగా నేరపూరిత బెదిరింపు, IPC 384 బెదిరింపులు, IPC 420 మోసంతో పాటుగా BNS 111 వ్యవస్థీకృత నేరం, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతూ ఉంటారు. కానీ సమస్యను మీడియా రాయడం, తర్వాత నాయకులు క్వశ్చన్ చేయడం, లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, BJP, జనసేన, కమ్యూనిస్టులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తూ వచ్చారు. కానీ బెదిరించింది ఎవరు? సొంత బాబాయ్ కొడుకు విక్రాంత్ రెడ్డి. ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఏమవుతాడు? విక్రాంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం పైన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన ఏం చెప్పాడు? సో మొత్తం కూడా ఈ వ్యవహారం పైన ఇప్పటికే కూడా కేసు ఫైల్ అయింది. సో ముఖ్యంగా దీంట్లో విక్రాంత్ రెడ్డి, అలానే MP విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డితో పాటుగా ప్రస్తుతం ఆల్టర్ కంపెనీకి సంబంధించినటువంటి శ్రీధరన్ సంతానం LLP మీద కూడా కేసు ఫైల్ అయింది. వీరితో పాటుగా ఎవరైతే అరవిందో రియాలిటీ సంబంధించినటువంటి డైరెక్టర్ల పైన కూడా కేసు ఫైల్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మొత్తం కూడా ఒక గ్యాంగ్, ఏదైతే మాఫియా గ్యాంగ్ ఉంటుందో మాఫియా గ్యాంగ్ను మించి జరిగినట్టు ఈ వ్యవహారం పైన ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో మాఫియా పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటిపైన కూడా అధ్యయనం చేసి మరి ముందుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది తాడేపల్లికి డైరెక్ట్గా విక్రాంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలుతో ఈ మొత్తం కేసు వ్యవహారం అంతా కూడా ఫైల్ అయింది. దీనికి సంబంధించినటువంటి విచారణ సాగబోతోంది. సో అందరినీ కూడా విచారించేటువంటి పరిస్థితి ఉండబోతోంది. ఈ కేసు విచారణ ఎలా సాగబోతోంది, సిఐడి ఏం చేయబోతోందో కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు చెప్పండి, సిఐడి కూడా కేసు FIR ఫైల్ అయింది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? సో కేవీ రావుకి బాధితుడు అయినా ఎలాంటి న్యాయం జరగబోతోంది?
శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు కూడా అంటే 2019కి పూర్వం ఏవైనా ఆక్రమణలు లేకపోతే భూ ఆక్రమణలు ఇటువంటివి ఉండేవి. కానీ 2019 నుంచి 24 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో, వ్యవస్థీకృత నేరాలు అలా జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న ఉదంతాల ద్వారా తెలుస్తుంది. గతంలోనే ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ 2020 నుంచి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా జరుగుతుందో బహిర్గతం చేయటమే కాకుండా వీటిని పాఠకులకి ప్రేక్షకులకి అందించింది. అయితే ఇదే సమయంలో ఇప్పుడు కాకినాడ సెజ్ కానీ కాకినాడ డీప్ సీ వాటర్ పోర్ట్ కానీ వీటికి సంబంధించిన వ్యవహారం బయటికి రావడంతో కేవీ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బెదిరించి ఏ విధంగా ఆస్తులు ఆక్రమించుకున్నారో, కబళించేశారో, వాటిల్ని తమ పేరును మార్చుకోవటానికి ఎటువంటి పద్ధతులకు పాల్పడారు అనేది కూడా ఆయన ఇచ్చిన కంప్లైంట్ ద్వారా బహిర్గతమైంది. ఇప్పుడు సిఐడి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఏ విధంగా షేర్లు బదిలీ చేయించుకున్నారు, ఆ షేర్లు ఏ విధంగా బదిలీ అయినాయి, ఆయనకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి, దాన్ని రికార్డెడ్గా ఎంతవరకు ఉంది, తర్వాత వాళ్ళు బెదిరించిన సందర్భాలు ఏంటి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు సిఐడి పరిశీలించబోతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆయన విట్నెస్లుగా ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసి కేసు బిల్డప్ చేసిన తర్వాత ఆయన ఎవరినైతే పేర్కొన్నారో, విక్రాంత్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే పెనకా శరత్చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు ఆయన కానీ, లేకపోతే అరబిందో ఫార్మా అండ్ అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియాలిటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద కానీ కేసులు నమోదు చేసేందుకు ఇప్పటికే కేసు నమోదు చేశారు. వీళ్ళని పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయటం. ఎందుకంటే బిఎన్ఎస్లోని 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం. ఈ రోజు మధ్యాహ్నం తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్లో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముంబైలో ఏవైతే మాఫియా డాన్లు ఏ విధంగా అయితే అక్కడ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా ఆస్తులను స్వాధీనం చేసుకోవటం, ఇవ్వనన్న వాళ్ళని బెదిరించడం, వాటిని చేయటం అనేది ఒక వ్యవస్థీకృత నేరంగా జరిగిపోయింది. అక్కడ ఎటువంటి సెక్షన్లు పెడుతున్నారో స్టడీ చేసి అటువంటి సెక్షన్లు ఇక్కడ పెట్టేందుకు, మార్పులు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తాము. దీని మీద స్టడీ చేసేందుకు పోలీస్ అధికారులను కూడా అక్కడికి పంపుతాము అని చెప్పారు. ఈరోజు కాకినాడ డీప్ సీ వాటర్ పోర్ట్ కానీ, లేకపోతే కాకినాడ సెజ్ కానీ, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో కానీ ఏం జరిగింది అనేది కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్లోను సవివరంగా కథనాలు ప్రచురితమయ్యటమే కాకుండా ప్రసారం కూడా అయ్యాయి. దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర సిఐడి ముందుకు వెళ్ళబోతుంది. దర్యాప్తు కూడా ఈ రోజు నుంచే ప్రారంభించింది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. సో చూస్తున్నాం, సిఐడి ఉచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చిక్కుకోబోతున్నటువంటి పరిస్థితి, ఉచ్చు బిగించబోతున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 10 పేజీల కంప్లైంట్లో సవివరంగా తను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు, తనను ఏ విధంగా ఈ విషయంలో డీల్ని సెట్ చేయడంలో ఎలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి, తన పైన తన కంపెనీ సంబంధించి ఆదాయాలు వస్తున్నటువంటి ఈ సంస్థ పైన తప్పుడు నివేదికలు, తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు కూడా ఇప్పించి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అన్ని అంశాలని కూడా ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో సిఐడి ఏం చేయబోతోంది, న్యాయపరంగా ఈ విషయంలో ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది, ముంబైకు వెళ్ళి కూడా ఏ రకంగా మాఫియా అరికట్టేందుకు చేస్తున్నటువంటి చర్యలపైన కూడా ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం మాత్రమే చాలా మందికి తెలుసు. అసలు పోర్టే ఎలా చేతులు మారిందో ఇప్పుడు కంప్లైంట్ చేస్తే అర్థమైంది చాలా మందికి కూడా. సో ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి చాలా సంవత్సరాల క్రితం ముందే చెప్పినటువంటి మాట. సో ప్రస్తుతం సిఐడికి కూడా కంప్లైంట్ చేశారు కె వెంకటేశ్వరరావు గారు. దీంతో మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. దాదాపు 10 పేజీల కంప్లైంట్ను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే ప్లానింగ్ బోర్డు మాజీ చైర్మన్ కుటుంబరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే జనసేన అధికార ప్రతినిధి దాసర్ కిరణ్ గారు, రిటైర్డ్ ఎస్పీ మసూదన్ రావు గారు, హైకోర్టు లాయర్ అయినటువంటి ఓలేటి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో అందరికీ వెల్కమ్ సార్. కుటుంబరావు గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ వచ్చినటువంటి కంప్లైంట్, గతంలోనే మనం దీని గురించి కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ రకంగా దీన్ని పోర్టు సంబంధించినటువంటి విషయాన్ని చేతులు మారినటువంటి వ్యవహారం. సో ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద డీల్లో ఇన్ని వ్యవహారాలు చోటు చేసుకున్నాయా? ఎక్కడైనా మనం ముంబైయో లేకపోతే మరో చోట మాఫియా డాన్లు, వాళ్ళ డెన్లు, వాళ్ళ బెదిరింపులు, వ్యవహారాలు చూసుంటాం. కానీ ఆయన సిఐడికి ఇచ్చినటువంటి కంప్లైంట్ చూస్తే అంతకు మించినటువంటి వ్యవహారం దీంట్లో సాగింది. అసలు ఇలా కూడా వ్యాపారపరమైనటువంటి డీల్స్ ఉంటాయా? దీన్ని ఎట్లా చూడాలి? ఇక్కడ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు పరిపాలించింది ఎవరు? ఒక ఆర్థిక ఉగ్రవాది. ఆర్థిక ఉగ్రవాది ఏం చేస్తారు? తన కింద ఉన్న ప్రజలను అనమాట ఫైనాన్షియల్ రిప్రెషన్ కి గురి చేసి
ఆస్తులన్నీ కొట్టేసుకుని తన పరిపాలనలో తన సొంతం చేసుకోవటానికి. మనం ఎలక్షన్ కి ముందే చూడలేదా, పాస్బుక్ల పైనే తన ఫోటో పెట్టుకోలేదా ముఖ్యమంత్రి గారు అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు? అంటేనే అప్పుడు ప్రజల్లో ఏమొచ్చింది అనుమానం కూడా, మన ఆస్తులన్నీ కొట్టేయటానికే తన బొమ్మ పెట్టుకున్నాడని చెప్పేసి కూడా అనుకున్నారు కదా, ప్రభుత్వ పుస్తకం పైన కూడా తన బొమ్మ పెట్టుకున్నారంటే. కాబట్టి ఆయన నేచర్ అక్కడే రిఫ్లెక్ట్ అయిపోయింది. అయితే క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ డీల్లో, కాకినాడ పోర్ట్ డీల్లో కానీ తర్వాత ఇంకా ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. ఏది చాలా జరిగాయి కాకినాడ పోర్ట్ బయటకు వచ్చింది. చాలా బిజినెసెస్ లో వాటాలు ఏ విధంగా తీసుకున్నారు, మైనింగ్ లో ఎట్లా వాటాలు తీసుకున్నారు, అన్ని కూడా వస్తాయి. అయితే ఇక్కడ సింపుల్ గా ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండా ఈ కాకినాడ పోర్టు కూడా జరగలేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను నేను. ఇక్కడ 2 ఇష్యూస్ అండి, మీరు సెపరేట్ గా చూడాలి. ఫస్ట్ థింగ్ కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, రెండోది కాకినాడ SEZ. అయితే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ లో దాదాపు కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి 41% వాటా ఉండేది. సేమ్ ఇదే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి KSEZ లో 48.74% వాటా ఉండేది. అయితే ఫస్ట్ నేను KSEZ కి వస్తాను, తర్వాత పోర్టుకు కూడా వస్తాను. KSEZ GMR దగ్గర నుంచి కొన్నారు కదండి, అరవిందోనే కదా కొన్నది. GMR దగ్గర నుంచి కొనే ముందు కేవీ రావు గారిని KHPL అంటే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళని ఏ విధంగా బెదిరించి నొక్కేసి 12 కోట్లకి వాల్యుయేషన్ చేయించి ఎట్లా తీసుకున్నారనేది నిన్న కంప్లైంట్ లోనే డీటెయిల్ గా మనం చూసాం. సామాన్యులకు అర్థం కావడానికి నేను వెరీ సింపుల్ చెప్తాను. 51.26 వాటా ఉన్న GMR గ్రూప్ కి అరవిందో రియాలిటీ పే చేసిన డబ్బులు దాదాపు 1700 కోట్లు. 1679 crores. అయితే ఇక్కడ 48.74% కి, అంటే కేవలం ఒక 3% తక్కువ ఉండేదానికి 12 కోట్లు ఎట్లా ఉంటుంది? మీకు సింపుల్ కంపారిజన్. చాలా మంచి మనసుతో ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని చెప్పారంట. ఇంత మంచి మనసు కాబట్టి ఇప్పుడు 8,320 ఎకరాలు దాదాపు KSEZ. అంత పెద్ద ఆస్తిని ఎంత సింపుల్ గా ఏ విధంగా బెదిరించి కొట్టేశారనేది అటు GMR దగ్గర నుంచి ఇటు వీళ్ళ దగ్గర నుంచి. నా లెక్కలో ఇవాళ KSEZ ఆస్తి విలువ ఎంత కాదన్నా వర్స్ట్ కమ్ వర్స్ట్ లో కూడా ఒక 8,320 కోట్లు ఉంటుంది. అంటే అంత ఆస్తిని ఇంత తక్కువలో కొట్టేశారు. సరే, ఇది KSEZ. అయితే అసలు ఫ్రాడ్ ఎక్కడ చేశారు? కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ KSPL లో చేశారు. KSPL లో 2019-20 వరకు కూడా క్యాష్ రిజర్వ్స్ దాదాపు 240 కోట్లు క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, కంపెనీలో ఉన్నాయి. 240 కోట్లు యాక్చువల్ క్యాష్ రిజర్వ్ ఉంది. అయితే బెదిరించడానికి ఏం చేశారు? ఒక ఆడిటర్ ని పుచ్చుకుంది. వీళ్ళు గేమ్ చూడండి, ఆర్థిక ఉగ్రవాదులకి మొత్తం ఫైనాన్షియల్ టెర్రరిజం బాగా తెలుసు. అవును, ఎక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, వాటిని గుర్తిస్తేనే కదా సార్ వాళ్ళని దారిలో తెచ్చుకోవాలంటే ఇది ఒక అస్త్రం. సో ఆ రకంగానే ఇది వచ్చింది అనుకుంటా ఆడిటింగ్ కంపెనీ. ఆ విధంగానే, ఎందుకంటే మీకు దీనికే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఎక్కడైతే గనక చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు, అక్కడ కూడా ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ వాడారు. మీరు రీకాల్ చేస్తే ఒక ఆడిటర్ తోటి ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ రాయించి, ఆడిటర్ ఏమో ఆస్తులు అయ్యి విజిట్ చేయకుండానే ఏదో ఇంత డబ్బులు ఇదైనట్టున్నాయి అని చెప్పేసి రిపోర్ట్ పెట్టించుకుని దాన్ని బట్టి కేసులు, దొంగ కేసులు ఫైల్ చేయటం అవన్నీ చూసాం స్కిల్ డెవలప్మెంట్ లో. అదే విధంగా ఇక్కడ ఏం చేశారు? ఒక ఆడిటర్ అన్నమాట రిపోర్ట్ ప్రిపేర్ చేయమని చెప్పి దాదాపు 964 కోట్లు నష్టం వచ్చింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కి రెవెన్యూ షేర్ 22% ఉంది కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ లో, ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం అన్నమాట. ఫస్ట్ అగ్రిమెంట్ 2001 లో అయ్యింది, దాన్ని తర్వాత 2009 లో రివైజ్ చేశారు 30 సంవత్సరాల కానీ. నెక్స్ట్ రివిజన్ 2039 లో కూడా ఉండింది. అయితే ఈ లోపల మొత్తం కొట్టేయటానికి అన్నమాట ఏం చేశారు? ఆ 22% రెవెన్యూ షేరు వీళ్ళు ఇవ్వకుండా డెడ్జింగ్ కాస్ట్లని అయ్యని ఇవన్నీ ఎక్కువ చూపించారు ఈ కేవీ రావు గారి మేనేజ్మెంట్ అని చెప్పి 965 కోట్లు నష్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిందని ఒక రిపోర్ట్ రాయించారు.
రాయించి ఆ రిపోర్టు ప్రకారం ఇన్ని మోసాలు జరిగినాయి కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని జైల్లో పెట్టేస్తాము, అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అని బెదిరించి మొత్తం అన్నమాట 494 కోట్లకి రాయించుకున్నాడు. మోస్ట్ కన్జర్వేటివ్ గా వాల్యూ వేసుకుంటే 2500 కోట్లు ఉంటుంది. అది ఏ విధంగా ఉండొచ్చు అని మీరు అడగచ్చు నన్ను. నేను సింపుల్ చెప్తాను. ఇక్కడ బుక్ వాల్యూ 2029 రూపాయలు ఉంది. ఆల్రెడీ 10 రూపాయలు ముక్క విలువ ఉన్న షేర్ వాల్యూ కాకినాడ సీపోర్ట్స్ ది బుక్ వాల్యూనే 229 రూపాయలు ఉంది. కాబట్టి 240 కోట్లు రిజర్వ్స్ ఉన్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ లో ఉండే వాల్యుయేషన్స్ ప్రకారం 19-20లో ఉన్న వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకున్నా కూడా హీనంగా ఎంత కాదన్నా ఆ పోర్ట్ వాల్యూ 2500 కోట్ల నుంచి 3400 కోట్ల వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వింత ఏంటంటే ఏ ఆడిట్ ఫర్మ్ తోటైతే దొంగ రిపోర్ట్ రాయించి 965 కోట్ల నష్టం అని చెప్పి బెదిరించి కేవీ రావు గారి దగ్గర నుంచి రాయించుకున్న కొద్ది వారాలకే ఆ రిపోర్ట్ రివైజ్ చేసి కేవలం 9 కోట్లే నష్టం అది, కాబట్టి క్లెయిమ్ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు నిజంగా 965 కోట్లు నష్టం ఉంటే మేనేజ్మెంట్ మాటను కూడా క్లెయిమ్ చేయాలి కదండి, దాన్ని కూడా పే చేయాలి కదా. సో దానికి 9 కోట్ల తెరపైకి తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వదులుకోవాలి మరి 965 కోట్లు? తిరిగి ఆఫీసర్స్ రాశాడు. దీని నోట్ ఫైల్ అంతా నేను చూశాను. ఓకే, నేను ఆల్రెడీ ఇది వరకు ఈ పాయింట్ లోనే దొరికిపోయారు కదా సార్ అసలు మొత్తం ఈ కేసుకి ఈ అంశం సింపుల్ గా ఇక్కడ ఇది ఎట్లా జరిగిందంటే నేను క్లియర్ గా చెప్తున్నాను. అధికారుల ప్రోద్బలం ఉంది కాబట్టి. ఎందుకంటే బోత్ కేఎస్పిఎల్ లోను జరిగింది, ఇటు గంగవరంలోను ఈ విధంగా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏదైతే గనక ఈ ఫైనాన్షియల్ టెర్రరిజం చేసి తీసుకున్నారో వీటిలో ఇప్పుడు నన్ను అడిగితే గనక సెక్షన్స్ కూడా ఏవైతే పెట్టారో 506, 384, 421, 467, 120B అన్ని కూడా నన్ను అడిగితే అసలు 384 దగ్గర 382 నుంచి 389 వరకు అన్ని పెట్టాల్సిన సెక్షన్స్ అయ్యి. ఎందుకంటే సింపుల్ గా 384 ఏంటండి, థ్రెటన్ చేయటం అనమాట, ఎక్స్ట్రాక్షన్. అది కూడా డిస్కస్ చేద్దాం సార్. మనతో పాటు రిటైర్డ్ ఎస్పీ గారు కూడా ఉన్నారు, అట్లానే లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు. అయితే ఒకసారి కిరణ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు దాకా ఇక్కడ కూటమి ప్రభుత్వం పోర్టు నుంచి ఏం జరుగుతోంది అక్రమాలపైనే దృష్టి పెట్టింది. అయితే చివరికి పోర్టు ఇప్పుడు వరకు దాన్ని ఏర్పాటు చేసి కష్టపడి దాన్ని మొత్తం కూడా డెవలప్ చేసినటువంటి వారిని బయటకు పంపేసినటువంటి వ్యవహారం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. సార్ 2019 ఎన్నికలప్పుడే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని హెచ్చరించారు సార్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే ఆ కొండ నాదే, ఈ గుట్ట నాదే, ఇదిగో ఈ స్థలం నాదే అని చెప్పి మొత్తం కబ్జా చేస్తాడు, మొత్తం రాష్ట్రాన్ని ఆక్రమిస్తాడు అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రజల దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పట్టి పీడించాడు సార్ అతని మనుషులు. ఆ వీడియోలో కనపడుతున్నారు చూడండి టీవీలో, A2 విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే, కోయిన్సిడెన్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో కూడా ఆయన A2. ఈ రోజున కేవీ రావు గారు ఏదైతే కంప్లైంట్ రిజిస్టర్ చేశారో, కంప్లైంట్ ఫైల్ చేశారో అందులో కూడా విజయసాయి రెడ్డి గారే A2. సో ఆయనే తెరవెనకుండి ఈ A1లు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమాస్తుల కేసులో, అదేవిధంగా ఇక్కడ విక్రాంత్ రెడ్డి గారు ఎవరైతే ఈ కాకినాడ సీపోర్ట్స్ సంబంధించిన ఇష్యూల్లో A1గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెనకాల ఉండి ఆయనే నడిపిస్తా ఉన్నాడు. ఆయన్ని కనుక కరెక్ట్గా ఇంట్రాగేట్ చేస్తే ఇందులో లొసుగులన్నీ బయటకు వస్తాయి సార్. అయితే మనం గడిచిన మొన్న ఎలక్షన్ ప్రచారంలో చాలాసార్లు చూసాం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు పాబ్లో ఎస్కోబార్ అనే ఒక డ్రగ్ లార్డ్ గురించి. అతను ఏం చేశాడంటే సార్, తనకు తానే ఒక జైలు కట్టించుకున్నాడండి. పోలీస్ గవర్నమెంట్ పెట్టే జైల్లో నేను ఉండను, నాకు నేనే ఒక జైలు కట్టించుకుంటానని చెప్పి ఆ జైల్లో ఉండి అక్కడి నుంచి అతను కార్యకలాపాలన్నీ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లిలో ఒక జైలు కట్టించుకుని, జైలు అని ఎందుకంటా ఉన్నానంటే అది ప్యాలెస్ అంటారు కానీ బయట నుంచి ఆ పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద గేట్లు, బ్యారికేడ్లు ఇవన్నీ చూస్తే అది జైలు లాగానే ఉంటుంది సార్. అయితే అందులో ఉండి ఏది కబ్జా చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి,
ఏ కొండను కొట్టేయాలి, ఏ మైనింగ్ని తవ్వేయాలి, ఏ మట్టి తినేయాలి అని చెప్పి ఆ తాడేపల్లి జైలు నుంచే, తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఆయన పథకాలు రచించిన పరిస్థితి. అయితే కాకినాడ పోర్టు మీద వీళ్ళ కన్నెందుకు పడిందని నేను ఆలోచిస్తే సార్ నాకేమనిపిస్తా ఉందంటే, మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పోర్టులు ఉన్నాయి సార్. కృష్ణపట్నం పోర్టు కానీ, వైజాగ్ పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, కాకినాడ పోర్టు, ఇలా చాలా రకాల పోర్టులు ఉన్నాయి. కానీ వీళ్ళకి బియ్యం అక్రమంగా రవాణా చేయడానికి ఒక స్ట్రాటజికల్గా ఒక మంచి పోర్టు కావాలి. దాన్ని నడిపించడానికి ఒక మాఫియా కావాలి. ఆ మాఫియాని నడిపించడానికి కూడా అక్కడ స్థానికంగా ఒక నాయకుడు కావాలి. సో వీళ్ళకి కాకినాడ పోర్టు అయితే చాలా అనువుగా అనిపించినట్టుంది సార్. అంటే వైజాగ్ అయితే చాలా పెద్ద పోర్టు, అక్కడ ఏమన్నా చేస్తే తెలిసిపోతుంది. కృష్ణపట్నం పోర్టు టెక్నికల్ గా వీళ్ళకి సాధ్యం కాదు, ఎందుకంటే వీళ్ళ మాఫియాకి సంబంధించిన నాయకులు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేవిధంగా గంగవరం పోర్టు అదానీ గారికి ఇచ్చేశారు. ఇక కాకినాడ పోర్టు విషయానికి వస్తే సివిల్ సప్లైస్ సంబంధించిన నాయకులు అక్కడే ఉన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు. అక్కడ స్థానికంగా ఒక ఎమ్మెల్యే అక్కడ ఉండి ఈ మాఫియానంతా నడిపించవచ్చు, అతని కనుసన్నల్లో నడిపించొచ్చని వీళ్ళు కాకినాడ పోర్టుని ఎంచుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఇందులో కొన్ని లొసుగులు కనుక్కున్నారు. కేవీ రావు గారు అనే వ్యక్తిని ఆయన్ని బెదిరించి దాదాపు ఇందాడ పెద్దలు కూడా చెప్పారు, ఆయన వాటాలకు సంబంధించి అన్ని రాసుకుని, అది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కాకినాడకి సంబంధించి వీళ్ళకి ఎందుకు స్ట్రాటజిక్ గా అనిపించిందని నేను చెప్తా ఉన్నానంటే సార్, ఇక్కడ గడిచిన 3 సంవత్సరాలు అంటే లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఈ మన వైజాగ్ పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, కృష్ణపట్నం కానీ, లేకపోతే కాకినాడ పోర్టు కానీ బియ్యం ఎగుమతుల్ని మనం నెంబర్స్ కనుక పరిశీలిస్తే సార్, కృష్ణపట్నం పోర్టు 23,51,218 మెట్రిక్ టన్నులు లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు సార్. గంగవరం పోర్టు 2,20,288 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు సార్. వైజాగ్ 38,02,000 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు సార్. కానీ సర్ప్రైజింగ్లీ వీళ్ళు ఎప్పుడైతే పోర్టుని చేజిక్కించుకున్నారో, కేవీ రావు గారి దగ్గర నుంచి బెదిరించి పోర్టు వీళ్ళ వాటాలు ఎప్పుడైతే లాక్కున్నారో ఆయన దగ్గర నుంచి, వీళ్ళు సర్ప్రైజింగ్లీ 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీళ్ళు ఎగుమతి చేయడం జరిగింది సార్. అంటే వైజాగ్ పోర్టుతో కంపేర్ చేస్తే 4 రెట్లు, 3.5-4 రెట్లు వీళ్ళు కాకినాడ పోర్టు నుంచే, కేవలం అక్కడి నుంచే వీళ్ళు అంత బియ్యం అక్రమ రవాణా చేసి కాకినాడ పోర్టుని వీళ్ళ కార్యకలాపాలకి వాడుకున్న పరిస్థితి. ఇక్కడ A1, A2, A3, A4, A5 గా చాలా మంది పేర్లు ఉన్నాయి సార్. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా కాకినాడ మార్చుకున్నారు తమ యొక్క వ్యవహారాలు కొనసాగించేందుకు. కానీ కేవీ రావుకి జరిగినటువంటి ఏదైతే అన్యాయం పైన ఆయన సిఐడి కూడా కంప్లైంట్ చేశారు, కేసు కూడా ఎఫ్ఐఆర్ చేశారు. సో మసూదన్ రావు గారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మీరు చాలా కేసులు చూసారు, ఎస్పీ స్థాయిలో వరకు పనిచేసినటువంటి మీరు, సో దీంట్లో సిఐడి ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది, విచారణ ఎలా ఉండబోతోంది? నమస్కారం శ్రీహరి గారు, ప్యానల్లో సభ్యులకు కూడా నమస్కారం. ఇది యాక్చువల్ గా చాలా సీరియస్ అఫెన్స్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే అంగబలం, అర్థబలం, రాజకీయ బలం, అధికార బలం ఉండేవాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా బెదిరించి ఏ ఆస్తినైనా కొట్టేయచ్చు అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఇటువంటి టెండెన్సీని ఖచ్చితంగా దీన్ని అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో చూస్తే ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఇది ఇందులో అత్యున్నత స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇది లోకల్ పోలీసు చేసేటటువంటి కేసు కాదు. సిఐడి అనేటటువంటిది ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి సిఐడి చేయాలి. కానీ గతంలో సిఐడికి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టి చంపబోయారనేటటువంటి అభియోగాలు కానీ, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఏదన్నా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి కొట్టి కరెంట్లు పెట్టడం, కొట్టడం ఇలాంటివి చేశారు అనేటటువంటి. కానీ సిఐడి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ, సిబిఐ లాగా, అమెరికాలో FBI లాగా. అలా మన రాష్ట్రానికి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఏదైనా ఒక పెద్ద కుంభకోణం గాని, లేకపోతే ఏదైనా ఒక సెన్సేషనల్ అఫెన్సెస్ గాని దర్యాప్తు చేసేటటువంటి సంస్థ. సరే, ఇప్పుడు గతంలో ఏదో సిఐడికి చెడ్డ పేరు వచ్చింది, ఓకే. బట్ సిఐడి ఇప్పుడు ఒక మంచి అధికారిని సిఐడికి చీఫ్ గా పెట్టారు. కాబట్టి సిఐడి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఈ సీరియస్ అఫెన్స్ ని ఖచ్చితంగా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ని వేసి ఒక సీనియర్ ఆఫీసర్ కంట్రోల్లో, సీనియర్ ఆఫీసర్ హెడ్ గా ఉండి
దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఈ ఆడిటింగ్ కూడా చాలా చేయాల్సినటువంటిది ఉన్నట్టుంది. ఎందుకంటే ఆడిటర్స్ వాళ్ళు వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయినట్టుంది. అవును. సో ఇట్స్ సీరియస్ అఫెన్స్. అవును. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు చేయాలి. అదే కాదు, దీనిలో ఈడీ ఐటీ కూడా రావాలండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఈడీ ఐటీ కూడా ఇంత లార్జ్ స్కేల్లో ఇటువంటి కుంభకోణం జరిగిందంటే ఈడీ ఐటీ మరి అది ఎలా వస్తుందో రాదో మాకు గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు, ప్రభుత్వం అధికారంలో ఉండేవాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా సిఐడి చేసేటటువంటి కేసు ఇది. లేదంటే సిబిఐకి పంపించాలి. కానీ సిబిఐ మీద కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసు చూసాం, ఆగిపోయింది. అలాగే మిగతా కేసులు కూడా ప్రోగ్రెస్ కనబడడం లేదు. కాబట్టి సిఐడి చేయడమే కరెక్ట్. సిఐడి ఖచ్చితంగా ఒక సీనియర్ అధికారిని పెట్టి, ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ని పెట్టి డే టు డే ప్రోగ్రెస్ చేయాలి. అంతేగాని సిఐడి ఇప్పుడు చేసేటటువంటి కేసులు కూడా నాకు మాజీ పోలీస్ అధికారిగా నాకైతే బాధగా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసు 6 నెలల కిందట ఆయన ఎఫ్ఐఆర్ అయింది, ఆయన రిపోర్ట్ అయింది. కానీ ఈ రోజు వరకు కూడా నత్తనడకలు నడుస్తా ఉంది. ఇప్పుడు ఏదో ఒక చేశారు, కానీ ఐపీఎస్ అధికారులను టచ్ చేయలేకపోతున్నారు ఇంతవరకు. మరి ఏంటో అర్థం కాలేదు. సో ఎన్ఓసి కూడా ఇవ్వలేదు వాళ్ళకి, సస్పెన్షన్ కూడా చేసినట్లేదు. ఇది కరెక్ట్ సంకేతం ఇవ్వదండి. ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలి. కరెక్ట్ గా ఒక తప్పు చేసిన వాళ్ళకి ఏ స్థాయిలో ఉండేటటువంటి అధికారి అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అదే ఇక్కడ సార్ కేవీ రావు గారు చెప్పినట్లుగా విక్రాంత్ రెడ్డి నేరుగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆయన కలిసినటువంటి సందర్భం అయితే ఇది తనది కాదు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అంశంగా ఆయన ప్రస్తావించడం, తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తే కూడా విక్రాంత్ రెడ్డి సంబంధించి ఏం చెప్తున్నారో అలా చేయండి అని చెప్పి ఆయన క్లియర్ గా కంప్లైంట్ లో ఇచ్చారు. సో ఈ విషయాలన్నింటినీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ వీటి కోసం ఎలాంటి విచారణ జరగాలంటారు? వాటిల్లో అన్ని ఇప్పుడు కాల్ డేటా తీసుకోవాలంటే కాల్ డేటా తీసుకోవాలి, వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి. ఏంటి కుటుంబరావు విక్రాంత్ రెడ్డి పేరు తెరవేదికి వచ్చింది కాబట్టి ఒక క్లియర్ కట్ గా పాయింట్ చెప్పాలండి. విక్రాంత్ రెడ్డి గారు ఎవరు అబ్బాయి అండి? వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి. విక్రాంత్ రెడ్డికి ఇప్పుడు దాదాపు 13 కంపెనీల్లో డైరెక్టర్షిప్ గానీ పార్ట్నర్షిప్ గానీ ఉంది. ఆ 13లో మీ దృష్టికి నేను తీసుకొస్తున్న 6 కంపెనీలు కేవలం 2019 నుంచి 2023 మధ్యలో వచ్చినాయి. ఏది పార్ట్నర్ అవటం కానీ ఇది కానీ. కాబట్టి ఇప్పుడు మధుసూదన్ రావు గారు చెప్పినట్టు అనమాట, డబ్బులు ఫ్లో యాజ్ ఏ బేనామీగా కూడా ఈ కంపెనీల్లో కూడా రూట్ అయి ఉండొచ్చు వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే విక్రాంత్ రెడ్డి ఏదో ఖాళీగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని చేశాడని కాదు. జగన్మోహన్ రెడ్డికి 1000 కోట్లు వస్తే ఈయన 10, 20 చిలకొట్టుడు కొట్టకుండా ఉండడు కదా, ఈ పని చేసి ఉండడు కదా. ఎందుకంటే డాన్కి ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నట్టు అనమాట. అక్కడ పెద్ద డాన్ ఉన్నప్పుడు వీళ్ళంతా ఈ చిన్న డాన్లు డబ్బులు తినకుండా ఉండుంటారా? అవునవును, మీరు అన్నట్లుగా కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ అయిన తీరు కానీ దాంట్లోకి ఏ రకంగా మనీ ఫ్లో అయింది అనేది కూడా మనం చేద్దాం. సార్ లక్ష్మీనారాయణ గారితో కూడా మాట్లాడదాం. లీగల్ గా ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది, ఈ కేసు సంబంధించిన విచారణ పోలీసులు ఎలా, పాలనలో ఎలాంటి అక్రమాలు, ఎలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో మాఫియా వ్యవహారాలు ఎలా చోటు చేసుకున్నాయో కాకినాడ పోర్టు, కాకినాడ SEZ ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా జరిగాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ధైర్యం చేసి ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. సో 2019-20లో 170 కోట్ల ఆదాయం వచ్చినటువంటి ఒక పోర్టు 21కి వాటాలు మారిపోయి అవి కూడా దాదాపు 2500 కోట్లు విలువ చేసేటువంటి వాటాలు 494 కోట్లకే ఎలా ఇస్తారు? సో లక్ష్మీనారాయణ గారు, మీరు కూడా చాలా కేసులు చూస్తుంటారు, కానీ ఈ వ్యవహారం మనం చూస్తే ప్రస్తుతం సిఐడికి కూడా కంప్లైంట్లు ఇచ్చారు. సో ఇప్పటికే కొన్ని సెక్షన్ల కింద కేసు కూడా ఫైల్ చేశారు. ముఖ్యంగా దీంట్లో జరిగినటువంటి బెదిరింపులు కావచ్చు, మోసం, అలానే వ్యవస్థీకృత నేరం, వీటన్నిటికి సంబంధించి. సో దీంట్లో విచారణకి వెళ్తే ఇంకా చాలా అంశాలు, ఇప్పుడైతే ఎవరైతే విక్రాంత్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి లేకపోతే వీరే కాదు, మిగిలినటువంటి అసలు దీని అన్నిటికీ సూత్రధారి ఎవరు, ఎక్కడి నుంచి నడిపించారు, ఈ వ్యవహారాలన్నీ కూడా బయటికి రావాల్సింది. సో దీనికి సంబంధించి విచారణ ఏ రకంగా జరిగితే ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆయన ఆరోపించినవన్నీ కూడా తేలితే ఎలాంటి శిక్షలు కూడా పడే ఛాన్స్ ఉంటుంది?
చెప్పండి. అందరికీ నమస్కారం అండి. దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. వారసత్వం జనరల్గా బిజినెస్లో వారసత్వాలు ఉంటాయి, రాజకీయాల్లో వారసత్వాలు ఉంటాయి. ఈ క్రైమ్కి సంబంధించి వారసత్వాలు వీళ్ళకే సరిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అబ్బాయి, విజయసాయి రెడ్డి గారు అల్లుడు, మళ్ళీ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ తోడుగా ఉన్న వారసత్వాన్ని మళ్ళీ దారిపోతాడేమని ఆయన, మళ్ళీ విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన బినామీ అయినటువంటి ఆడిటర్సు, అట్లాగే అరవింద్ వాళ్ళు, వీళ్ళ సంబంధించినటువంటి ఈ కుట్రలు వారసత్వాన్ని కొనసాగించారు. ఇంతవరకు మనం సినిమా యాక్టర్లు చూస్తుంటాం, రాజకీయ నాయకులు చూస్తుంటాం, బిజినెస్ చూస్తుంటాం. కానీ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక క్రైమ్లో వారసత్వాన్ని రాజకీయ నాయకులు ముసుగులో వేసుకొని, అధికార ముసుగులో వేసుకునేటువంటి వ్యక్తులు ఈ కుటుంబాలకే సరిపోయినాయి. దీనికి కరెక్ట్గా సరిపోయేటటువంటి కేసు ఈ రోజు కేవీ రావు గారికి పెట్టినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. గతంలో చూసాం కిట్ ప్రోకో, అంటే కిట్ ప్రోకో విధానం ద్వారా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వారసత్వాన్ని అనుసరిస్తూ మరి లేని వాల్యూని అంతా కూడా షేర్ అంతా కూడా ఎక్కువగా చూపించి తన సంస్థల్లో పెట్టుబడి పెట్టి లక్షల కోట్లు దోచిన విధానం చూసాం. మరి దీన్ని కిక్ ప్రోకో అనాలి, అంటే కొట్టి దోచుకునేటటువంటి విధానంగా దీన్ని కిక్ ప్రోకో అనే బట్టి ఈ రోజు మనం వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వారసత్వాన్ని కిక్ ప్రోకో అని మొత్తం వాడాల్సి వస్తుంది. అట్లాగే మన ఈ డెఫినెట్ గా అండి, అది కోర్ట్ అని ఇంటర్ప్రెట్ చేసిద్ది మొత్తం కూడా. ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది మన లోకల్ గా జరిగేవి, రాష్ట్ర స్థాయిలో జరిగేవి, దేశ స్థాయిలో జరిగేవి, అదే ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగేటువంటి స్థాయికి వీళ్ళు పెరిగిపోయారు. అంటే లోకల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయారు అని చెప్పడానికి ఎక్కడైనా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరిని చెబుతారు తెలుసా? సముద్రపు దొంగలు. ఎందుకు చెబుతున్నారంటే ఈ కాకినాడ పోర్ట్ అనేది జనరల్ గా మన రసాయనానికి సంబంధించి కానీ, లేకపోతే ఇతర సరుకులు కానీ సంబంధించి, గ్రానైట్కి సంబంధించి కానీ, ఇలాంటికి సంబంధించినటువంటి మరి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే దాంట్లో ఈ కాకినాడ పోర్ట్ ఇప్పటి వరకు వీళ్ళు సంబంధించి కేవీఆర్ గ్రూప్ దగ్గర నుంచి లాక్కున్నటువంటి విధానం ఏదైతే మనం పరిశీలించినట్లయితే, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి ఈ సిండికేట్ ఎవరైతే ఉండారో వీళ్ళందరూ మనం ఎట్లా వాడుతుంటే హైలీ సెంట్రలైజ్డ్ క్రైమ్స్, ఇదంతా కూడా హైలీ సెంట్రలైజ్డ్ క్రైమ్స్ నే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేటువంటి పరిస్థితి ఉంటాయి. ఈ కాకినాడ పోర్టుని ఆధీనంలో తీసుకొని అది జిఎంఆర్ దగ్గర నుంచి కొన్నాయి, లేకపోతే కేవీఆర్ గ్రూప్ నుంచి బలవంత లాక్కొని దాని చేసిన దందాలు మనం పరిశీలించాలి. 20 నుంచి కూడా మనం కాబట్టి అధికారులకు వచ్చిన తర్వాత డ్రగ్స్ అక్కడి నుంచో దొరికింది, మన బియ్యం మాఫియా అక్కడి నుంచే జరిగింది. అట్లాగే ఇతర సంబంధించినటువంటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ ఒక్క కోర్టు నుంచే జరుగుండాయి లాస్ట్ 3 years లో. అన్ని చోట్ల నుంచి ఎంతైతే జరిగిందో అంతకు మించి ఇక్కడ నుంచి డ్రగ్స్ గంజాయి కూడా ఉందండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో మనం యూపీలో చూసుకున్నప్పుడు డ్రగ్స్ దొరికిన, మహారాష్ట్రలో దొరికిన డ్రగ్స్ ఎక్కడ దొరికినాయంటే కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ రాష్ట్రంలో జరిగినటువంటి కేసుల్లో కూడా పొందుపరిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇంత ముందు మీరు ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్తూ డాన్స్ అనే పదం వాడారు. మరి డాన్స్ ఇట్లా వ్యవస్థల్ని నాశనం చేసే విధంగా కాకుండా ఈ విధంగా రౌడీజం చేసే విధానాలందరినీ యూపీ గవర్నమెంట్ ఏం చేసిందండి? నేనైతే అది చేయాలని కోరుకుంటున్నా డెఫినెట్ గా. ఎందుకంటే ఇదే కంటిన్యూ అయితే యూపీ ముఖ్యమంత్రి గారు ఈ డాన్స్ అనే ముసుగులో ఎంతమంది ప్రాణాలు తీసేసి ఇట్లా ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆస్తుల మీద దాడులు చేసి ప్రజల మాన ప్రాణాలకి వాళ్ళు ఏ విధంగా అయితే కలగజేశారో వాళ్ళకి తెలిసిన రిజల్ట్ ఏందో మనందరికి కూడా తెలుసు. దీనికి ముగింపు ఇదే. ఎందుకంటే చట్టాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, చట్టాల వరకు మనం నమ్ముతాము, అన్ని చేస్తాం, కానీ వీళ్ళ యొక్క ఇప్పటి వరకు వాళ్ళకి భయభ్రాంతులు అనేది లేకుండా కూడా వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి ఇక్కడ వస్తుంది కనుక దీనికి సంబంధించి ఇప్పటి వరకు మన మిత్రులు చెప్పారు ఈ కేసుకు సంబంధించి ఏమేమిటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని. దీంట్లో స్పష్టంగా కూడా ఆయన కంప్లైంట్లో చెప్పింది ఏంటంటే మరి ఏదైతే మే 2020 నుంచి జస్ట్ 8 నెలల్లోనే మొత్తం క్రైమ్ కూడా ఈ డబ్బులంతా లాక్కోవటం కానీ, అగ్రిమెంట్లు కొట్టుకోవటం కానీ, ఈ తర్వాత అగ్రిమెంట్స్ రాపించుకోవటం కానీ, 2500 వాల్యూ చేసేటువంటి ఇలువ గలవడ దాన్ని కేవలం 490 కోట్లకి,
అట్లాగే 1109 కోట్ల వాల్యూయేటటువంటి షేర్స్ని కేవలం 12 కోట్లకి బలవంతంగా లాక్కున్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది 386 కింద పెట్టాల్సింది, అది కొంత విస్మరించారనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఐటీ సంబంధించినటువంటి రూల్స్ కూడా వైలేట్ చేశారని చెప్పేసి ఆయన కంప్లైంట్లో కూడా కేవీ రావు గారు కంప్లైంట్లో కనిపించారు కనుక డెఫినెట్గా ఐటీ సంబంధించినటువంటి ఫార్వర్డ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే ఈడీకి సంబంధించినటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అవుతారు కనుక దీనికి సంబంధించి కూడా మనం ఈడీకి కూడా సంబంధించినటువంటి కాబట్టి ఇందాట్లో మరి పోలీస్ ఆఫీసర్ గారు సజెషన్ చేసినట్టు ఒక టీమ్ ఆఫ్ ది వర్క్, ఎందుకంటే ఎక్స్పర్ట్ని వేసేసి దీంట్లో చేయాల్సినటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఉందండి. ఇక్కడ మనం అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 2 ఇన్సిడెంట్లు క్లియర్గా చూడడం జరిగింది. జూబ్లీస్లో కలవటం కానీ, విజయవాడలో కలవటం కానీ, ఈ విధంగా ఆయన బలవంతంగా పిలిపించుకొని విక్రమరెడ్డి గారు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు మరుమాట లేకుండా విక్రమనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాల్సిందే అని కూడా భయభ్రాంతులు గురి చేశారని చెప్పేసి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అదర్వైజ్ నువ్వు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటావు, నీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే 307 అడిగిపోయిందండి. 307 పెట్టాల్సిన ఆవశ్యకత లేదా? అది కూడా ఉంది కదా. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ని నాట్ ఓన్లీ ఇది లీగల్ థ్రెటనింగ్ అంటారండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం బట్టి వివిధ కేసులు పెడతాం, మిమ్మల్ని పరిస్థితి ఆయనకి తీసుకొచ్చారు. అప్పుడే ఆయన దీనికి ఇక విధిలేని పరిస్థితుల్లో ఇక ఇప్పుడు ఏమీ నేనైతే లీగల్ థ్రెటనింగ్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంటే రెండోది కూడా ప్రాణహాని కూడా ఉందండి. ప్రాణహాని లేకుండా ఎవరు కూడా ఈ సంతకాల పరిస్థితి ఉండదు కనుక ఆ దిశలో కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ కేసు అయితే రిజిస్ట్రేషన్ అయిందో దీనికి సంబంధించిన సెక్షన్ ఆఫ్ లాను కూడా కొంతవరకు మార్పు చేసి దీంట్లో పబ్లిక్ సర్వెంట్ ఎవరున్నా సరే వాళ్ళకి సంబంధించి కూడా, ఎందుకు చెప్తున్నారంటే పబ్లిక్ సర్వెంట్ అనేది ఇది పోర్టుకు సంబంధించి 30 సంవత్సరాలకు సంబంధించిన అగ్రిమెంట్కి ఆర్థికం అంటే రాబోయేటువంటి లాభదాయకమైనటువంటి గవర్నమెంట్కి చెల్లించాల్సిన 22% కూడా వీళ్ళు ఆధీనంలో తీసుకున్న తర్వాత ఎంత చెల్లించారు, ఎందుకు చెల్లించలేదనే వాదన తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని సైలెంట్గా ఉండి దాని మీద ఇన్యాక్షన్ అయినప్పుడు కూడా ఆ పబ్లిక్ సర్వెంట్స్ని కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది కనుక అప్పుడే వాస్తవాలు బయట పడతాయి కనుక ఏ లబ్ధితోటి ఏ ఉద్దేశంతో తీసుకురనే దాంట్లో పబ్లిక్ సర్వెంట్ దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం కూడా పీసీ యాక్ట్ కూడా దీంట్లో అప్లికబుల్ అవుతుంది కనుక ఆ దిశలో కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే బాగుంటుందని నేనైతే ఆలోచిస్తున్నాను. రైట్ సార్. ఎస్, ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు చెప్పినా లేకపోతే మధుసూదన్ రావు గారు ఇంతకుముందు ప్రస్తావించారు, ప్రధానంగా చాలా కేసులు విషయంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్న తీరు పైన లేదా విచారణ ఆలస్యం అవుతుంది. ఒకవైపు మనం చూస్తున్నాం చాలా అంశాలపైన ఆ రకమైన అసంతృప్తి కూడా ఉంది. ఇది ఒక వ్యాపారవేత్త ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలి, అక్కడ అభివృద్ధి జరగాలి, ఉపాధి కల్పించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈయన ఎదుర్కొన్నటువంటి వ్యవహారం పైన మరొకరికి ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి పరిస్థితి కూడా రాకూడదు కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబరావు గారు ఏం చేయబోతున్నారు? ఒక్క ఇష్యూ అండి, ఇమీడియట్ గా కేవీ రావు గారికి ఇమీడియట్ గా ప్రొటెక్షన్ కలిగించాలనేది నేను కోరుకుంటున్నానండి. మీడియా కేవీ రావు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. మీరు అన్నది కూడా చాలా వాల్యూడ్ పాయింట్ ఖచ్చితంగా కేవీ రావు గారికి. ఎందుకంటే ఇంత పెద్ద అంశం, ఇది కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన డీలు, ఆయన కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సోదరుడు విక్రాంత్ రెడ్డి, వారే కాదు అన్ని రకాల పలుకుబడి కలిగిన రాజకీయ ఆర్థిక పరమైనటువంటి బలం కలిగినటువంటి వారు కాబట్టి. కుటుంబరావు గారు, ఇప్పుడు క్లియర్ గానండి ఏదైతే ఇందాక నేను చెప్పానో కొంతమంది పబ్లిక్ సర్వెంట్స్ అన్నమాట ప్రమేయం లేకుండా ఇది జరగలేదు. ఎందుకంటే ఎప్పుడైతే గనక మ్యారిటైమ్ బోర్డుకి అప్లికేషన్ ఇచ్చారో కూడా అనమాట వాటాల మార్పిడికి కూడా ఆగమేఘాల పైన అనమాట కేవలం కొద్ది రోజుల్లో 1 వారం 2 వారాలు అట్లా కాకుండా కూడా పేపర్స్ అట్లా క్లియర్ అయినాయి. ఆ తర్వాత ఆడిట్ రిపోర్ట్ కూడా అనమాట మార్చి అందులో కొన్ని పేరాలు ఇగ్నోర్ చేసి 9 కోట్లతోటి సరిపెట్టి ఆ తర్వాత డబ్బులు ఏ విధంగా అనమాట చేయించుకున్నారు అనేది అన్ని క్లియర్ గా తేటతెల్లంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి క్రైమ్ చేశారు, దోపిడీ చేసి కొట్టేసుకున్నారు, సీపోర్ట్ కూడా కొట్టేశారు, KSCZ కూడా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత కంపెనీలు ఫైనాన్షియల్ పారామీటర్స్ ఎట్లా మారినాయి 2021, 21, 22, 22, 23, 23, 24 కాకినాడ సీపోర్ట్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. చూస్తే తిరిగి 965 కోట్ల నష్టం అని ఆడిట్ రిపోర్ట్ లో చూపించి దాన్ని 9కి తగ్గించేసి అది పే చేసి రాటిఫై చేసిన వాళ్ళు
ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ డివిడెండ్ ఎట్లా ఇవ్వగలిగారు, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ఎట్లా ఇవ్వగలిగింది, సేమ్ కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళ గ్రూప్ కంపెనీస్ అనమాట, అరవిందో గ్రూప్ కంపెనీస్ అనేది చూస్తా ఉంటేనే ఇదంతా కూడా ఒక రింగ్ అన్నమాట, ఏ విధంగా ఫైనాన్షియల్ రింగ్ ఫామ్ చేశారు అనేది అనమాట. బాగా థరోగా ఇలాంటి క్రైమ్స్, మనీ లాండరింగ్ అవనియండి, ఇట్లా ఈ మనీ సాగు నివేదికలో కూడా దాన్ని ట్రాన్స్ఫర్, అబ్జెక్షన్ పెట్టారండి ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పేది. ఎస్. అదే సిఏజీలో వచ్చిందండి, సిఏజీ రిపోర్ట్ లో కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను కోరేది ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి, నేను కూడా ఆల్రెడీ చెప్పాను కూడా అన్నమాట మా పోలీస్ అధికారుల వాళ్ళకి కూడా, మీరు స్పెషలిస్ట్ ని పెట్టుకోవాలి. మామూలు పోలీసులకు అనమాట ఈ అర్థం కూడా కావు చాలా వరకు చెప్పడానికి, అల్టిమేట్లీ ప్రూవ్ చేయటానికి. ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎస్పెషల్లీ కరప్షన్ రిలేటెడ్ ప్లస్ అన్నమాట బ్యూరోక్రసీ ప్లస్ పాలిటిషియన్ నెక్సెస్ ఉంది ఇక్కడ. అవును. ఇంత హ్యూజ్ నెక్సెస్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇలాంటి క్రిమినల్ నెక్సెస్ బిట్వీన్ పాలిటిషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్ చూడలేదు మనం. No. అట్లా 2019-24 మధ్యలో చూసాం. No. అండ్ ఇలాంటి క్రైమ్స్ ప్రోబ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ స్పెషలిస్ట్ హూ అండర్స్టాండ్ ఫైనాన్స్ అండ్ హూ కెన్ అన్రావిల్ ఇలాంటి క్రైమ్స్ అన్నమాట. కాబట్టి అది కూడా ఇప్పుడు పోలీస్ అన్నమాట, మన ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆ స్టెప్స్ కూడా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అవునా సార్, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేస్తూ కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, వ్యాపారాల్లో వాటాలు తీసుకున్నటువంటి ఘటన ఈ రకంగా అధికార అండతో చరిత్రలో కూడా చూడలేదు, గన్నబెట్టి వాటాలు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆయన మాట్లాడారు. కాబట్టి మీరు అన్నట్టుగా నిపుణులైనటువంటి వారిని కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలని వెలికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో ఇది ఎంత వేగంగా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతుందండి, ఎందుకంటే కోర్టులో కూడా ప్రూవ్ చేయాలంటే గనక నిపుణులు ఇచ్చే స్టేట్మెంట్స్ కి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది కూడా. ఓకే. నోటి మాటకు ఉండదు, మీరు యాక్చువల్ గా పేపర్ పైన ప్రూవ్ చేయగలగాలన్నమాట. ఏది లైక్ ఈ బుక్ వాల్యూస్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత ఎట్లా ఫారెన్సిక్ వేలు ఏ విధంగా తగ్గించారు ఏంటి అనేది ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంకో అనదర్ పాయింట్ ఉంది, ఏదైతే నేను ఇందాక అన్నాను విక్రాంత్ రెడ్డి రోల్ ఏంటి, రోహిత్ రెడ్డి రోల్ ఏంటి, ప్యారలల్ గా ఆ కంపెనీస్ దగ్గర నుంచి డబ్బులు ఏమన్నా మూవ్ అయినాయా, ఆ ఫస్ట్ 100 కోట్ల అడ్వాన్స్ 494 కోట్లు ఏ కంపెనీ నుంచి ఏ రూట్ లో వచ్చింది, ఇండివిజువల్స్ పేర్లో వెళ్ళిందా, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సింది ఖచ్చితంగా ఉంది. ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మనం ఇండస్ట్రియలిస్ట్ ని అట్రాక్ట్ చేద్దాము, ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేద్దాం అంటే ఒక రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఉంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ రూల్ ఆఫ్ లా ఉంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తేనే రేపు ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, అండ్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ ఇటు ఇంటర్ఫీరెన్స్ ఫ్రమ్ బ్యూరోక్రాట్స్ లేకుండా చేసి ఒక క్రెడిబుల్ పాలసీస్ ఇన్ ప్లేస్ పెడితేనే రాష్ట్రం కూడా అన్నమాట పురోగతి చెందుతుంది అండ్ చాలా అడ్వాన్స్ గా మూవ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ మోడల్ కేస్ ఫర్ ద కంట్రీ కూడా అవుతుందండి. అల్టిమేట్లీ మనం కరెక్ట్ గా దీన్ని ప్రోబ్ చేసి దీన్ని ఫిక్స్ చేయగలిగితే గనక ఇట్ విల్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే చేయగలిగితే కదా సార్ మీరే అధికారంలో ఉండే చేయాలి, ఎందుకంటే ఒక బాధితుడు ఆయన కష్టపడి అభివృద్ధి చేసుకున్నటువంటి ఆదాయాల్లో ఉన్నటువంటి ఒక పోర్టుని కోల్పోవడమే కాదు, ఇది వ్యాపారవేత్తలందరూ కూడా భయపడేటువంటి ఇండస్ట్రీ పాలసీస్ ప్రకటిస్తుంటాం, కానీ వాళ్ళకి రక్షణ సంబంధించినటువంటి పాలసీని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సిన అవసరం అగత్యం కూడా ఏర్పడింది ప్రస్తుతం. నేను టోటలీ సపోర్ట్ చేస్తున్నా. లక్ష్మీనారాయణ గారు ఆయన లాయర్, ప్రాక్టీసింగ్, తర్వాత మాకంటే బాగా ఎక్కువ తెలిసిన ఆయన చెప్పినట్టు పీసీఐ. కిరణ్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సో దీనికి సంబంధించి కేసు విచారణ సంబంధించిన అంశంలో ఎంత వేగంగా ముందుకెళ్తేనే తప్పించుకోకుండా దోషులు పట్టుబడేటువంటి అవకాశాలు ఉంటాయి? సార్ ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి సార్ ఇందులో. ఎందుకంటే నేను ఎందుకంటా ఉన్నానంటే వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ లో సార్, ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్స్ లో 109 అని కూడా ఒక సెక్షన్ పెట్టారు సార్. నేను ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఇందులో అని నాకున్న సందేహం సార్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఇప్పుడు అక్కడ విక్రాంత్ రెడ్డి గారు క్లియర్ గా కేవీ రావు గారిని బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవీ రావు గారు వెళ్ళి కలిసినప్పుడు విక్రాంత్ ఏం చెప్తే అది చేయని చెప్పి ఆయన కూడా కేవీ రావు గారికి చెప్పారని చెప్పి ఆయన కంప్లైంట్ లో చెప్పారు.
అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 109 ఏం చెప్తుంది సార్? అబెట్మెంట్ అని చెప్తుంది సార్. అంటే హెల్ప్ సమ్మన్ టు డూ సంథింగ్ రాంగ్. Right. అంటే ఈ విక్రాంత్ రెడ్డికి లేకపోతే విజయసాయి రెడ్డికి వీళ్ళందరికీ సహకరించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలుస్తా ఉంది సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఆలోచన చేయాలి. ఎందుకు చేయలేదు అన్నది కూడా valid point. మసూద్ గారు ఏం చెప్తారు? సో అక్కడ కిరణ్ గారు ఒక point లేవనెత్తారు. ఎందుకు జగన్ పేరు దీంట్లో రెండోది ముంబై తరహా మాఫియాను అరికట్టేందుకు అక్కడ ఏమేమి చట్టాలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఏం తెచ్చారో కూడా స్టడీ చేస్తామని చంద్రబాబు గారు అన్నారు. ప్రత్యేకంగా ఏమన్నా తీసుకురావచ్చా? రెండో అంశం. శ్రీహరి గారు కరెక్టే. ఇందాక కిరణ్ గారు చెప్పినట్లు ఏంటంటే ఆయన పేరు వచ్చింది కాబట్టి, అబెట్మెంట్ కింద ఆయన పేరు వచ్చింది కాబట్టి ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయాల్సింది. ఎందుకో మరి ఎందుకని అవాయిడ్ చేశారో తెలియదు. ఇంకొకటి ఏంటంటే కుటుంబరావు గారు చెప్పినట్లు ఏంటంటే ఇది ఓన్లీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసేది కాదండి, ఇది సమ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఒక టీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మనీ ఫ్లో మసూదరావు గారు ఒక టీంను పెట్టుకుని ఎందుకంటే చేస్తుంటాం. సిబిఐలో కానీ సిఐడిలో కానీ ఏదైనా ఇటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేయాలంటే అలా ఆడిటింగ్ టీమ్ అని పెట్టుకుని వాళ్ళ అసిస్టెన్స్ వాళ్ళ హెల్ప్ తోటి ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇదొక ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడే వచ్చి పెట్టుబడి పెడతారు. అంతేగాని ఎవరైనా వచ్చి మనల్ని బెదిరించి వాళ్ళు మన ఆస్తుల్ని కబ్జా చేసేస్తారు, మన వ్యాపారాన్ని కబ్జా చేస్తారంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. దీన్ని ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఒక కఠినంగా దీన్ని డీల్ చేయాల్సింది. మీరు అన్నట్టు మహారాష్ట్రలో నేను కూడా వెరిఫై చేస్తే మహారాష్ట్రలో కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని 1999 లో తీసుకొచ్చారు. దీనిలో కొంచెం బాగా టఫ్ ప్రొవిజన్స్ పెట్టారండి. దీనిలో లైఫ్ పెట్టారు, తర్వాత డెత్ ఏదన్నా కాజ్ చేస్తే డెత్ సెంటెన్స్ కూడా పెట్టారు. ఇందులో పోలీస్ ఆఫీసర్స్ ముందు ఇచ్చినటువంటి కన్ఫెషన్ పోలీస్ ఆఫీసర్స్ ముందు చెప్పినటువంటి ఇది కోర్టులో అడ్మిసిబుల్ కాదు, కానీ ఈ యాక్ట్ లో అడ్మిసిబుల్ చేశారండి. తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కూడా నేరం చేసిన వాళ్ళ మీద ఆరోపితం చేసిన అక్యూజ్డ్ మీద ఉంటుంది బర్డన్ ఆఫ్ ప్రూఫ్. జనరల్ మామూలు కేసులు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటుంది. అట్లాగే సర్వేలెన్స్ చేయొచ్చు, ఇంటర్సెప్షన్ ఆఫ్ రిటర్న్, ఓరల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. రైట్ ఫైనల్ ఏం చెప్తారు? టైం కూడా అవుతుంది. సో జగన్ పేరు ఎందుకు లేదు అనేది ఒకటే ఒక ఇష్యూ అండి. మన మిత్రుడు కిరణ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద వెరీ స్పెసిఫిక్ ఎలిగేషన్స్. ఈజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ ఇది కిత్ అండ్ కిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ కేసు అనేది క్లియర్ గా 22వ పేరాలో చూడడం జరిగింది. రెండో ఇష్యూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ గారు చెప్పినట్లు పీడీ యాక్ట్ ఎందుకు దీన్ని ఉపయోగించకూడదు? ఎందుకంటే ఎవ్రీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కి ఎవరినైనా ప్రివెంట్ చేసి ఫర్దర్ గా ఈ క్రైమ్ ని ఇంకో క్రైమ్ కమిట్ చేయకుండా ఉండాలంటే మనకు ఒక యాక్ట్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి బూట్ లెగ్గర్స్ యాక్ట్ అనేది ఒక పీడీ యాక్ట్ అంటారు. దాన్ని కామన్ మ్యాన్ పవర్ లో పీడీ యాక్ట్ ఉపయోగించుకోవడం వల్ల ఇమీడియట్ గా వాళ్ళని 6 నెలలు లోపల 1 year లోపల వేసేస్తే ఈ కేసుకు కూడా ఇన్వెస్టిగేషన్ కి ప్రాసెస్ బాగుంటుంది. మన గవర్నమెంట్ కి 100% పీడీ యాక్ట్ ని ఇమీడియట్ గా ఉపయోగించుకోవడానికి ఆర్గనైజ్ కమ్స్ లో పవర్స్ ఉండయండి. 1 year వరకు వాళ్ళని జైల్లో పెట్టవచ్చు. ఏది మన ఎస్పీ రికమెండేషన్ మీద, కన్సల్ట్ డీజీపీ రికమెండేషన్ మీద కలెక్టర్ లెవెల్లో పవర్ ఉంటుంది కనుక కలెక్టర్ లెవెల్లో కూడా దీన్ని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటే ఆ దిశలో కూడా ఆలోచించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తి కోరుతున్నాను.